హలో అండి, నేను మీ డాక్టర్ అరుణ్ కుమార్ పద్మనాభుని, కన్సల్టెంట్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, గుంటూరు. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ డిస్క్ ప్రొలాప్స్. బ్యాక్ పెయిన్ రావడానికి ఒక ముఖ్యమైన కారణం డిస్క్ ప్రొలాప్స్. అయితే డిస్క్ ప్రొలాప్స్ అనేది ఇక జనరల్గా అందరూ అనుకున్నట్టు భయపడాల్సిన పెద్ద జబ్బు ఏమీ కాదు. సాధారణంగా మన వయసు పెరిగే కొద్దీ జుట్టు ఎట్లా తెల్లబడుతుంది, పళ్ళు ఎలా ఊడిపోతాయి, స్కిన్ ఎట్లా మడత పడుతుందో డిస్కులు కూడా జారుతూ ఉంటాయి. అట్లా జారిన డిస్కులు ఎప్పుడైతే ఒక ప్రదేశంలో పర్టికులర్ పాయింట్లో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ బాగా ఎక్కువ జారి నరం మీద ఒత్తిడి పెడితే అప్పుడు రాడికులోపతి అంటారు. అప్పుడు నడుము నొప్పి ప్లస్ ఈ జాలు రావటం, తిమ్మిర్లు రావటం జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే డిస్క్ ప్రొలాప్స్లో కూడా అరౌండ్ 80% ఆఫ్ టైమ్స్ సర్జరీ అనేది అవసరం ఉండదు. ఆ మిగిలిన 20% ఆఫ్ టైమ్స్లో కూడా ఓపెన్ సర్జరీ నుంచి మైక్రో సర్జరీ, ఎండోస్కోపీ సర్జరీ ద్వారా చేయటం వలన చాలా మినిమల్ హాస్పిటల్ స్టే అండ్ చాలా మినిమల్ పెయిన్ ద్వారా మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు.